ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలన్నీ కూడా తీసుకొని మరి వాటిని ఎండార్స్ చేస్తూ సంబంధిత అధికారులకు మరి డైరెక్షన్స్ ఇస్తూ ఫోన్లో మాట్లాడుతూ అవి ఇమ్మీడియట్గా చేయాలని చెప్పి వారికి ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా మరి అందులో వచ్చినవన్నీ కూడా ఎక్కువగా రేషన్ కార్డ్స్, హౌసింగ్ స్కీమ్స్, కుట్టు మెషిన్లు ఇటువంటివి మాత్రం ధరణి, అదేవిధంగా మన యువ వికాసం ఈ యొక్క ఎక్కువ అప్లికేషన్స్ ఇవే వచ్చాయి. ఈరోజు టోటల్గా 110 అప్లికేషన్లు వచ్చాయి. అందరివి కూడా తీసుకుని మళ్ళీ ఆన్లైన్ చేసి మరి ఇక్కడ నుంచి ఎవరికి పంపించే అప్లికేషన్లు వాళ్ళకు పంపించడం జరుగుతుంది. కాబట్టి భరోసాతో అక్కడ ప్రజాభవన్లో ఆ కార్యక్రమం జరుగుతుంది, ఇక్కడ గాంధీ భవన్లో ఈ కార్యక్రమం కూడా ప్యారలల్గా జరుగుతున్న సందర్భంలో మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో, మా మంత్రుల మీద నమ్మకంతో ఈ గాంధీ భవన్కు కూడా చాలామంది పెద్ద ఎత్తున తరలి వచ్చి వారి అప్లికేషన్లు ఇవ్వడం మా మీద ఉన్న నమ్మకానికి నిదర్శనంగా నేను తెలియజేస్తా ఉన్నాను.